రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం. శ్రీమతే శ్రీనిగమాంతమాదేశికాయ నమః. వేదాంత దేశికుల యొక్క నిర్వహణ అనే విషయంలో తిరువనంతపురం డాక్టర్ శ్రీ ఉభయ వేదాంత విద్వాంసులు వాసుదేవాచార్య స్వామి యొక్క తమిళ ఉపన్యాసం నుంచి కొన్ని విషయాలు ఇక్కడ తెలుగు అనువాదం. ఈరోజు భగవంతుణ్ణి శ్రీమన్నారాయణుని ఎలా వశీకరణం చేయాలి, ఎలా వశంలో పెట్టుకోవాలి అనే విషయం పైన వేదాంత శిఖులు ఒక చక్కని కారిక అనుగ్రహిస్తున్నారు. తస్య చ వశీకరణం తరణాగతి దేవ ఎండ్రే கட்டவல்லியில் வசீகார பரம்பரையை வகுத்த இடத்திலே శ్రీభాష్యకార అరుడి చేదార్. భగవంతుణ్ణి వశీకరించి మన చేతిలో పెట్టుకొని మనం ఏం చేయాలి అంటే, భగవంతుడు మనకు దేనైనా అనుగ్రహించాలంటే, ఏ వరమైనా మనకు అందించాలంటే వాడు మన వశంలో ఉండాలి, మన చేతిలో పెట్టుకోవాలి. దానికి మనం ఏం చేయాలి? రామానుజులు అంటున్నారు, భగవంతుణ్ణి వశీకరించాలి అంటే శరణాగతి ఒకటే మార్గము, శరణాగతి చేయాలి. ఆ విషయాన్ని వేదాంత దేశికులు చక్కగా అంటున్నారు. అంటే కఠోపనిషత్తులో ఈ విషయం ఉన్నది. కొన్ని విషయములను మన చేతిలో మనం పెట్టుకోవాలి, మన అందుబాటులో ఉండాలి. ఏ విషయములను కఠోపనిషత్తు అంటుంది? మొదటి విషయం ఇంద్రియములు. లేదా మన ఇష్టం వచ్చినట్టు దాన్ని వదిలేస్తే దానివల్ల మనకు హాని కలుగుతుంది. మన ఇంద్రియం దాన్ని అదుపులో పెట్టుకోకపోతే దానికి కావాల్సింది అదే సాధిస్తుంది. రెండవ విషయం, దానికన్నా ఇంకా ముఖ్యమైన విషయం, భోగ వస్తువులు అంటే విషయములను మన కట్టుబాటులో పెట్టుకోవాలి, కంట్రోల్లో ఉండాలి, దూరంలో పెట్టాలి. మన చేతిలో సెల్ ఫోన్ పెట్టుకొని, రిమోట్ కంట్రోల్ పెట్టుకొని మన ఇంద్రియంలో అదుపులో పెట్టుకుంటామంటే చాలా కష్టం. మూడవ విషయం, అంతకన్నా ముఖ్యం, మనసును అదుపులో పెట్టుకోవాలి. లేదా ఏమవుతుందంటే, భోగ వస్తువు ఎంత దూరం ఉన్నా మన మనసు ఆ భోగ వస్తువులోనే ఉంటుంది, కావున అది లాభం లేదు. భగవద్గీతలో బ్రహ్మాళ్ళు అంటున్నారు, ఎవడు బయటికి తన ఇంద్రియముల వశంలో పెట్టినట్టు చెప్తూ తిరుగుతూ లోపల ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకోలేక ఉంటాడో వాడు తనని మోసం చేసుకొని మిగతా వాడిని మోసం చేస్తూ ఉన్నాడే అంటున్నాడు. నాలుగో విషయం, ఈ మనస్సు కన్నా ఈ బుద్ధిని అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఏది కావాలి, ఏది అనవసరం అనే దృఢ చిత్తం లేకుండా పక్కింటి వాళ్ళు ఏది కోరుకున్నా అది, మనకు తెలిసిన వాళ్ళు ఏ వస్తువును ఆశపడుతున్నారో ఆ వస్తువుల పైన మనం ఆశపడడం, ఇవన్నీ ఏ ప్రయోజనం లేదు. కావున మన బుద్ధిని అదుపులో పెట్టుకోవాలి. ఐదవ విషయం, అంతకైనా చాలా ముఖ్యం, ఈ ఆత్మను మన అదుపులో పెట్టుకోవాలి, కట్టుబాటులో పెట్టుకోవాలి. నేను అనే ఒక ఆత్మ ఈ శరీరము కన్నా ఒక భిన్నమైన విషయం. ఈ ఆత్మ వేరు, శరీరం వేరు కదా. ఈ ఆత్మకు కావాల్సినది ఏమిటి? కొన్ని విషయాలు. శరీరానికి కావాల్సిన కొన్ని విషయాలు. ఇది వేరు, అది వేరు. కావున శరీరానికి కావలసిన విషయము కన్నా ఆత్మకు కావాల్సిన పౌష్టిక విషయాన్ని మనం స్వీకరించాలి. ఆత్మ వేరు అని తెలుసుకొని దాన్ని మన అందుబాటులో పెట్టుకోవాలి. శరీరం కూడా మన అదుపులో ఉండాలి. ఎందుకంటే ఈ ఆత్మ విడిగా ఉండదు, శరీరంలోనే ఆత్మ ఉంటుంది. కావున ఈ శరీరం ఆత్మకు ఒక ఉపకరణం. అంటే ఆత్మకు శరీరమా, శరీరానికి ఆత్మవా అనే ప్రశ్నకు ఈ ఆత్మకే ఈ శరీరం. ఈ శరీరం కొరకు మనం లేదు, మన కొరకే ఈ శరీరం. ఆత్మ చాలా ముఖ్యం. కావున ఆత్మ మరియు శరీరాన్ని మన అదుపులో పెట్టుకోవాలి. ఆరో విషయం, అన్నిటికన్నా కూడా ముఖ్యమైన విషయం ఇది. పరమాత్మ శ్రీమన్నారాయణుడు
వాటిని ఆ పెరుమాళ్లను మన విషయములో మన వశములో పెట్టుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి. మన కంట్రోల్కి భగవంతుడు వచ్చేస్తే మనకు కావాల్సిన అన్ని విషయాలు ఇంతకుముందు చెప్పామే అవన్నీ కూడా అదుపులో వచ్చేస్తుంది. ఇంద్రియములు, మనస్సు, విషయం అన్నిటి కూడా మనం జయించవచ్చు. భగవంతుడి శ్రీమన్నారాయణకు అనుగ్రహం ఉంటే చాలు. వాడు అనుగ్రహం ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు. సరే, ఆ నారాయణ మన వశంలో ఎలా పెట్టుకోవాలి, దానికి ఏం చేయాలంటే శివాశ్యంలో అంటున్నారు, తస్య వశీకరణం చరణాగతిరేవ, శరణాగతి మూలంగానే భగవంతుని వశములో పెట్టుకోవచ్చు, వేరి దారి లేదు అంటున్నారు. అయితే లోకంలో మనం చూస్తూ ఉంటాం, ఎంతోమందిని మనం వశములో ఉంటారు, చూడవచ్చు మనం. కొంతమంది తన పిల్లలను మంచిగా చెప్పి, చాటుగా చెప్పి, ప్రేమతో చెప్పి తన వశంలో తీసుకొని వస్తారు. కొంతమంది కొడతారు, బెత్తం తీసుకుంటేనే వాళ్ళు దారికి వస్తారు. కొంతమంది పెద్దవాళ్లను డబ్బు ఇచ్చి తన వశంలో తీసుకురావడం, కొంతమందికి పదవినో లేదా ఒక ప్రతిష్టనో ఏకో ఒక స్తోత్రము వల్లనో తన వశంలో తీసుకుని వస్తారు కదండి. దాని మూలంగా తనకు కావాల్సింది వాళ్ళు సాధించుకుంటారు. కానీ ఇవన్నీ కూడా భగవంతుడిది ఏమీ నడవదు. తిరుమల తిరుపతి ఏడుకొండల వాడి దగ్గర వెళ్ళి ఆ ఉండిలో ఎన్నో లక్షలు డబ్బు వేసిన తర్వాత నాకు అనుగ్రహిస్తాను అనుకుంటే అది నడవదు. మంచి జ్ఞానం ఉంటే వాడు అనుగ్రహిస్తాడా? మంచి పారాయణం, చాలా కైంకర్యం, దీనివల్ల అనుగ్రహిస్తాడా? కాదు. అయితే మన ఎలా మనం అనుకుంటే, ఎంత జ్ఞానం ఉన్నా, ఎన్ని డబ్బులున్నా, ఎన్ని పారాయణాలు చేసినా, ఎన్ని నోములు నోచినా భగవంతుని అనుగ్రహం నాకే అనుకోవద్దు. ఒక గ్రామం నుంచి వెళ్ళిన ఒక బీదవాడు, అజ్ఞాని వాడు, భగవంతుడా నారాయణ నువ్వే గతి అని ఆ ఏడుకొండల వాడి దగ్గర వెళ్ళి విన్నపం చేస్తే భగవంతుడు పూర్ణంగా అనుగ్రహిస్తాడు వాడి శరణాగతికి. కావున ఒకే మార్గం మన జ్ఞానము, మన ఐశ్వర్యము కాదు. మనకు కావాల్సింది ఏంటంటే ఆ శరణాగతి ఒక్కటే. మన ఏ సామర్థ్యం పనికిరాదు, శరణాగతి ఒకటే మార్గం. ఈ విషయాన్నే రామానుజులు తస్య వశీకరణం చరణాగతిరేవే అని దీన్ని ఉదాహరిస్తూ వేదాంత దేశులు అంటున్నారు. మనము కూడా దాన్ని తెలుసుకొని నువ్వే శరణు, నీ అనుగ్రహం వల్లనే అది ఒకటే నాకు క్షేమం అని ప్రపత్తి చేస్తే మనం దేన్ని జయించాలనుకుంటున్నామో వాటినన్నీ కూడా మనం జయించి అన్ని ఫలములను సాధించవచ్చు, మోక్షము కూడా పొందవచ్చు. శ్రీమతే శ్రీనిగమాంత మహాదేశికాయ నమః. శ్రీమతే శ్రీనిగమాంత మహాదేశికాయ. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.